ప్రతి ఆడపిల్లకి పీరియడ్స్ రావడం అనేది సహజం. కొన్నిసార్లు శరీరంలో వచ్చే మార్పులతో పాటు నెలసరి వచ్చే ముందు కొన్ని రోజులు చిన్న చిన్నగా ఎమోషనల్ చేంజెస్ కూడా ఉంటాయి. దాన్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. అయితే కొద్దిమంది ఆడవారికి ఇది చాలా తీవ్రంగా ఉండి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అంటారు. దీంట్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎందుకు వస్తుంది, ఎటువంటి హెల్ప్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలా వివరంగా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అంటే కరెక్ట్గా నెలసరి వచ్చి కొన్ని రోజుల ముందు, యావరేజ్గా ఒక 1 వీక్, ఆ టైంలో మార్క్డ్ ఎమోషనల్ లెబిలిటీ అంటే చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా మూడ్ స్వింగ్స్ అనేది రావటం. ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండే అమ్మాయి సడన్గా చేంజెస్ అనేది చూస్తుంది. ఎక్కువ యాంగర్, ఎంత ఎక్కువ అంటే అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ టు ద సిచ్యువేషన్. నేనైనా ఎంత కోపపడుతున్నానన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళైతే ఏంటి ఎప్పుడు ఇంత కోపపడుతుందని చెప్పి చిరాకు పడుతూ ఉంటారు. తెలియకుండానే ఎందుకు వస్తుందో కూడా అర్థం కాకుండానే దిగులు, నిరాశ, నిస్పృహ, ఏదో తెలియని గిల్ట్ ఫీలింగ్స్, చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆందోళన పడిపోవటం వలన ఏ పని సరిగ్గా చేయలేకపోవటం. వీటితో పాటు ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవటం, కనీసం చదవాలి, నలుగురితో ఉండాలి, నా హాబీస్ ఏమైనా చేసుకోవాలని దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, ఎంజాయ్మెంట్ అనేది చేయలేరు, కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ ఉండడం వలన మెమరీ ప్రాబ్లమ్స్ రావటము, ఎక్కువసేపు పడుకోవాలని అనిపించడం కానీ నిద్ర సరిగ్గా పట్టదు, లేదా ఎక్కువగా నిద్రపోవటము, పడుకున్నా సరే ఏ పని చేయటానికి ఓపిక లేనట్టుగా, నీరసంగా, బద్ధకంగా అనిపించటము, ఆకలి, విపరీతమైన ఆకలిగా ఉండి షుగర్ క్రేవింగ్స్ పర్టికులర్గా ఉంటాం. కొంతమంది ఆడవారికి అసలు ఆకలని అనిపించదు, నా మీద నాకు కంట్రోల్ లేదు అన్న భావన ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు శరీరంలో వచ్చే మార్పులు, బ్రెస్ట్ చేంజెస్ కానీ, స్వెల్లింగ్ అవ్వటము, పొట్టు ఉబ్బినట్టుగా ఉండటము, నీరు చేరటము, బరువు పెరిగినట్టుగా ఉండటము, కాళ్ళ నొప్పులు, తలనొప్పి, తల తిరగటం, ఇలా రకరకాలుగా ఉన్న లక్షణాల్లో 5 లేక అంతకన్నా ఎక్కువ లక్షణాలు కనుక ఉండి నెలసరి వచ్చే కరెక్ట్గా ఒక వారం ముందు స్టార్ట్ అయ్యి పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం తగ్గి అయిపోయేసరికి పూర్తిగా నార్మల్ అయిపోతారు. కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా ఉండే అమ్మాయిలో సడన్గా ఇటువంటి చేంజెస్ చూస్తారు. యూజువల్గా వీటిని పెళ్ళైన ఆడవారికి అయితే మా ఆవిడకి మా అమావాస్య వచ్చింది, పూర్ణం వచ్చింది, ఇంకా మనం తట్టుకోలేమని కూడా అందరూ అంటుంటారనమాట. దానికి కారణం ఇది పిఎండిడి, ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్. మరి ఇది ఎందుకు వస్తుంది? యూజువల్గా మెచ్యూర్ అయిన తర్వాత అందరికీ నెలసరి వస్తూనే ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దికి తెలియకుండా హార్మోనల్ చేంజెస్ని తట్టుకోలేకపోతుంటారనమాట. యాక్చువల్గా పీరియడ్స్ రావాలి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ అనేది అప్ అండ్ డౌన్ అవటం వలన ఇది సెరటోనిన్ అనే కెమికల్ రెగ్యులేట్ చేస్తాయి. ఈ సెరటోనిన్ ఏంటి, న్యాచురల్గా మనంలో ఉండే మూడ్ స్టెబిలైజర్. స్లీప్కి, అపటైట్కి, మూడ్కి చాలా అవసరం. కానీ ఈస్ట్రోజన్ అని దీన్ని రెగ్యులేట్ చేయటం వల్ల, ముఖ్యంగా ప్రొడక్షన్ని చేయటం వలన, ఈస్ట్రోజన్లో అప్ అండ్ డౌన్ అవటం వలన ఇది కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉండటం వల్ల వచ్చిన చేంజెస్. కొంతమంది ఆడవారు దీనికి చాలా సున్నితంగా ఉండి ఎక్కువగా రియాక్ట్ అవుతారు. దీంతో పాటు ఒత్తిళ్ళు, చిన్నప్పటి నుంచి చూసిన ఒత్తిళ్ళు కానివ్వండి, చదువు పరంగా కానీ, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, లేదా ఫైనాన్షియల్గా ఇంట్లో ఇబ్బందులు, మిగిలిన ఆరోగ్య సమస్యలు, లావుగా ఎక్కువగా ఉండటం, పీసీఓడి ఉండటం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండటం, ఇలా ఉండటం వలన వీళ్ళకి ఎక్కువగా పిఎండిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత ముఖ్యంగా రెగ్యులర్ యాక్టివిటీ సరిగ్గా చేసుకోలేకపోవటం, నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటము, డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ తీసుకోవటము, ఎక్కువ కెఫీన్ అనేది ఎక్కువగా తీసుకోవటం వలన కూడా ఇది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, ప్రతి నెల వస్తుంది, నాకు హెల్ప్ కావాలి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఎవరిని కన్సల్ట్ చేయాలి? గైనకాలజిస్టా, సైకియాట్రిస్టా? గైనకాలజిస్ట్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి. ఇట్స్ ఎ టీమ్ వర్క్. మనము గైనకాలజిస్టు, సైకియాట్రిస్టు, సైకాలజిస్ట్ అందరూ ఉండాలి. ఏం చేస్తారు? యూజువల్గా పీరియడ్స్లో ఇర్రెగ్యులర్గా ఉండి ఎక్కువగా నొప్పి వచ్చి, లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం, బ్లీడింగ్ సరిగ్గా అవ్వకపోవటం, హార్మోనల్ చేంజెస్లో ఇబ్బంది ఉంటే గైనకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. ఎమోషనల్గా చేంజెస్ ఎక్కువ ఉండి దిగులు, కోపము, తట్టుకోలేకపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను అని మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటే సైకియాట్రిక్ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ హెల్ప్ తీసుకోకపోతే తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉన్న ఆడవారికి గిల్ట్ ఫీలింగ్స్ అనేవి పెరిగిపోయి సూసైడ్ లాంటి ఆలోచనలు రావటము, డిప్రెషన్లోకి సివియర్గా వెళ్ళటము, వెరీ రేర్లీ భయాలు, భ్రాంతులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి, యాంగర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ చెప్తారు. దాంతోపాటు ఉన్న సివియారిటీ బట్టి
మెడికేషన్స్ పెడతారు. మెడికేషన్స్ ఏంటి అంటే ఏ సెరటోనిన్ కెమికల్ వల్ల ఇంబ్యాలెన్స్ అయితే ఇలాంటి లక్షణాలు వస్తున్నాయో ఆ సెరటోనిన్ బ్యాలెన్స్ చేయడానికి యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ ఉంటాయి, లేదా ఇఫ్ నీడెడ్ మూడ్ స్టెబిలైజర్స్ కూడా వెరీ రేర్లీ యూస్ చేస్తారు. ఇవి క్రమంగా యూజ్ చేయొచ్చు, లేదా వాళ్ళకున్న తీవ్రత బట్టి తక్కువగా ఉంటే ఎప్పుడైతే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయో ఆ టైంలో కూడా యూజ్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ దట్ సైకియాట్రిస్ట్ అడ్వైస్ చేస్తారు. దీంతోపాటు కౌన్సిలింగ్ సెషన్స్. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే లైఫ్ స్టైల్ ముఖ్యంగా పాటించాల్సింది. ఏం చేయొచ్చు? 6S ఏం చేయాలి? ఫస్ట్, స్ట్రెస్ అనేది బాగా తగ్గించుకోవాలి. స్మోకింగ్, సబ్స్టెన్సెస్ అంటే మందుకి మత్తు పదార్థాలు ఏమైనా ఉంటే బాగా పూర్తిగా మానేయాలి. టీ, కాఫీ లిమిట్ చేయాలి. నిద్రకి చాలా స్లీప్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 6 to 9 అవర్స్ కంప్లీట్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. 4వది, షుగర్ని లిమిట్ చేయాలి. హై షుగర్ క్రేవింగ్స్ ఉండటం వల్ల, కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. షుగర్ని బాగా లిమిట్ చేయాలి. సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి. పికిల్స్, చిప్స్, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా, మేబీ స్టూడెంట్స్ అయితే అలా కూర్చుని చదవటం, వర్కింగ్ పీపుల్ అయితే అలా కూర్చుని వర్క్ చేయటం, అలా కాకుండా కొంచెమన్నా బ్రేక్ తీసుకుని ఎవ్రీ 2 అవర్స్కి రిలాక్స్ అవుతూ లైఫ్లో ఎంతో కొంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ని ఇంక్లూడ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇలా నెలసరి వచ్చే ముందు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేయాలి? ఫస్ట్, అది అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ కాదు, ఇదొక మానసిక ఇబ్బంది. అది దాని గురించి తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఆ టైంలో ఎటువంటి విషయాల్లో వాళ్ళు ట్రిగ్గర్ అవుతున్నారు, యాంగర్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, అవి కొంచెం నోట్ చేసుకుని దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే స్పేస్ ఇచ్చి ఎంపథెటిక్గా జడ్జి చేయకుండా ఫస్ట్ వినండి. దాంతోపాటు ఎంతవరకు చేయగలరు దాన్ని కూర్చుని బ్యాలెన్స్డ్గా మాట్లాడుకుని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతే తప్ప చిరాకు పడ్డము, కోపపడ్డము, వీళ్ళెప్పుడు ఎంతేలేని వదిలేయటం లాంటివి చేయొద్దు. ఇదో శారీరక మార్పులు ఎలా వస్తాయో మానసికంగా కూడా అలాగే మార్పులు వస్తాయని గుర్తించండి. మరీ అవసరమైతే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న సైకాట్రిక్ హెల్ప్ తీసుకోవడానికి మొహమాటం లేకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కూడా చేయాల్సిన మార్పులు చిన్న చిన్న మార్పులే, కానీ చాలా ఉపయోగపడతాయి. ఎంతో బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చేస్తుంది. యాంగర్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా ఎవరైనా గమనిస్తే పిఎండిడి ఉందేమో అని అనిపిస్తే ఖచ్చితంగా హెల్ప్ తీసుకోండి. మీరు ఒంటరి కాదు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.